ఇంకోటి కూడా విన్నాం అంటే బిగ్ బాస్ మొత్తం స్క్రిప్టెడ్ షో అంటే మొత్తం అంటే కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు కదా, నిజంగానే స్క్రిప్టెడ్ ఏనా లేదంటే అక్కడ గో విత్ ఫ్లో అన్నట్టు నడుస్తూ ఉందా? సి కంటెస్టెంట్స్ బిహేవియర్ ఎప్పుడు స్క్రిప్టెడ్ ఉండదు. ఓకే. అంటే ఈ టైంలో నువ్వు ఇలా యాక్ట్ చేయి, ఇలా కామెడీ చేయి, ఇలా ఏడు అని చెప్పరు. అంటే కొంతమంది అది మేము న్యాచురలే. విన్నాము. అంటే వీళ్ళతో మీరు గొడవ పడండి, వీళ్ళతో మీరు అవునవును. లవ్ ట్రాక్ నడపండి అని చెప్పేసి కొంతమంది మాజీ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పారు కదా, అది నిజంగానేనా లేదంటే హింట్స్ వస్తాయి. వాళ్ళు? ఓకే. హింట్లు వస్తాయి కానీ వీళ్ళతో నడపండి, వీళ్ళతో చేయండి అని ఉండదు. ఓకే. దిల్ గివ్ యూ హింట్స్ లైక్ ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ రితు కొంచెం గలగలం ఆడుకుంటున్నారు అనుకో, నాగ్ సార్ వచ్చి కామెడీ చేస్తారు. దెన్ దే ఫీల్ హౌస్లో ఉన్నప్పుడు ఓకే దిస్ ఇస్ మేబీ ఓకే జనాలు ఇలాగా రిసీవ్ చేసుకుంటున్నారు కాబోలు, ఆర్ ఈదర్ దే టేక్ ఇట్ పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ, ఇట్స్ అప్ టు దెమ్. ఓకే. వెదర్ దే కంటిన్యూ ఆర్ నాట్, ఇట్స్ అప్ టు దెమ్. అంతేగాని బిగ్ బాస్ ఏం చెప్పదు మీరు ఇలా ట్రాక్ నడపండి, ఇట్లా చేయండి అని ఏం చెప్పదు. ఓకే. ఇట్స్ అప్ టు దెమ్, దేర్ ఓన్ చాయిస్. అంటే మేమైతే ఒకటి అంటే ఇప్పుడు కూడా చూస్తున్నాం, వాళ్ళే డైరెక్ట్ వాళ్ళ వీడియోస్ కూడా శ్రీజ అవ్వచ్చు, లేదంటే పికిల్ రమ్య అవ్వచ్చు, వాళ్ళు బయటకు వచ్చి కావాలని చెప్పి ఇలా చేస్తున్నారు, మమ్మల్ని చూపించట్లేదు, కొంతమందినే చూపిస్తున్నారు, అది బిగ్ బాస్ చేతిలో ఉంటుందా లేదంటే వీళ్ళ పిఆర్ చేతిలో ఉంటుందని మాకు అర్థమవుతుంది. పిఆర్ ఇప్పుడు పిఆర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సే ఆన్ స్టార్మా. స్టార్ ఐ మీన్ యాజ్ ఇన్ బిగ్ స్టార్మా కూడా కాదు. దిస్ ఇస్ బిగ్ బాస్. బిగ్ బాస్ ఈజ్ అన్ ఎంటిటీ. స్టార్మా ఇస్ జస్ట్ టెలికాస్ట్ పార్ట్నర్. ఎడిట్లో ఎవరు వస్తారు ఎవరు రాదు అన్నది పిఆర్ చేతిలో ఉండదు. ఐ మీన్ ఎపిసోడ్ ఎడిట్లో అది పిఆర్ చేతిలో ఉండదు. అది నువ్వు కంటెంట్ ఇస్తే నువ్వు ఉంటావు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ కంటెంట్ కెన్ బి ఎనీథింగ్. యూ పెర్ఫార్మ్, యూ డూ ఓవర్ యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, యూనో వాట్ ఎవర్, అగ్రెషన్, కోపం, అవన్నీ ఇస్తేనే ఖచ్చితంగా. బికాజ్ ఇట్స్ ఎ రియాలిటీ షో. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు కూడా డ్రామా కావాలి. ఇట్స్ లైక్ ఎ డైలీ సీరియల్ ఒక రకంగా. సో డైలీ సీరియల్ ఏంటి, అన్ని ఎమోషన్స్ ఉండాలి కదా. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మేము చూస్తున్నాం అసలు ఫస్ట్ అయితే. సో ఆ ఎమోషన్స్ ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళ కంటెంటే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నామా తక్కువ ఉన్నామా అన్నది ఏం, ఐ మీన్ దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎడిటర్స్ బేసికల్లీ. అంతేగాని పిఆర్ చేతులు అయితే ఉండదు. ఓకే. అంటే ఇంకోటి కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ఇదంతా అయిపోతుంది, పిఆర్ జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సోషల్ మీడియాలో. ఓకే. మన ఒపీనియన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎవరైనా బ్యాడ్ చేస్తే దాన్ని కొంచెం రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. ఇప్పుడు ఏదైనా బ్యాడ్ బిహేవియర్ చేశారు అనుకో, దాన్ని కొంచెం పాలిష్ చేయాలి కదా, అలాంటివి చేస్తారు. ఆ ట్రోలింగ్ దాన్ని హ్యాండిల్ చేయడానికి సరిపోతుంది అంతే. ఇంకోటి బిగ్ బాస్ లో చాలా గొడవలు పడుతుంటారు. అంటే మీ సీజన్ చూసుకున్నప్పుడు అయితే మీరు కూడా చాలా మందితో గొడవ పడ్డారు, మీతో వాళ్ళు కూడా పడ్డారు కదా. బయటకు వచ్చిన తర్వాత ఆ గొడవలను అట్లే క్యారీ చేస్తారా లేదు అది ఓన్లీ గేమ్ వరకు షో వరకు మాత్రమే, బయట మంచిగా ఫ్రెండ్స్ అయ్యారా? అది ఆ గొడవల ఇంటెన్సిటీ బట్టి ఉంటుంది. ఓకే. ఆ రిపర్కషన్స్, ఆ బ్యాడ్ బ్లడ్ ఒక్కొక్కసారి ఆఫ్టర్ షో కూడా కంటిన్యూ అవుతుంది కొంతమందికి. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అవ్వదు. కొంతమంది ఏంటంటే జస్ట్ ఓకే హాయ్ బాయ్ జోన్లో ఉంటాం అంతే. అది నడుస్తుంది. అది ఓకే. ఇప్పటికి నడుస్తుంటదా లైఫ్ లాంగ్? వామ్మో, లైఫ్ లాంగ్ అంటే దాన్ని వాళ్ళు క్యారీ ఎవరో ఒకళ్ళు దాన్ని పూడ్చాలి కదా. లైక్ సంబడీ హ్యాస్ టు టేక్ దట్ ఇనిషియేటివ్. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అవసరం లేదనిపిస్తుంది, ఎందుకు వీళ్ళతో ఎందుకు మనకి అని వదిలేసుకుంటారు. అలా మీరు ఎవరినైనా వదిలేసారా? అలా ఏం లేదు. బేసికలీ ఫ్రెండ్షిప్స్ అనేది మ్యూచువల్ ఎఫర్ట్స్ ఉండాలి, బోత్ సైడ్ ఎఫర్ట్ ఉండాలి. ఒకవైపే ఉంటే నడవదుగా, బోత్ సైడ్స్ ఉండాలి. సో కొన్ని ఫ్రెండ్షిప్స్ గ్రో అవుతాయి, కొన్ని డై అయిపోతాయి న్యాచురల్గా ఓవర్ ద టైం. ఐ మీన్ మా సీజన్లో నాకు టచ్లో ఉన్నది జస్ట్ 2-3 ఉన్నారు అంతే. వాసంతి, రాజ్, శ్రీ సత్య, వీళ్ళు ముగ్గురే ప్రస్తుతానికి నా టచ్లో ఉన్నాడు. సూర్య ఉండేవాడు చాలా కాలం. సూర్య కూడా కొంచెం ఈ మధ్య కొంచెం అంటే గొడవలే ఉండవు, జస్ట్ దట్ ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటారు. రేవంత్, శ్రీహాన్ వాళ్ళ పనులు వాళ్ళు బిజీ ఉంటారు. సో వాళ్ళతో అంత టచ్ తక్కువ. ఓకే. అట్లా.